అనుసూయ 45, 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఎవడండి దాన్ని చూసింది? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూసి నాకు కూడా ఎలాంటి బట్టలు కావాలని అడిగితే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మా ఇంట్లో ఉన్నవాళ్ళు దానికి ఫ్రీడమ్ అనే ముసుగు పెట్టి ఆ ముసుగు కింద ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పటికే కాలేజీల్లో మేము చచ్చిపోతున్నాడు. మా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళను ఎఫ్ఐఆర్స్ అంటారు, బ్రేకప్లు అంటారు, డ్రగ్స్ అంటారు. ఒకటి కాదండి, ఇప్పటికే కాలేజీల్లో దొంగతనాలు, క్రైమ్స్, డ్రగ్స్, మందు, గొడవలు, పోలీస్ స్టేషన్స్ ఫెయిల్ అయిపోయి. ఇదేంటిది? నేను బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసి తిరుగుతాను, ఇంకోటి తిరుగుతాను. ఇది ఏ రకంగా చూసినా కూడా తప్పేనండి. అది మెచ్యూరిటీ పీపుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప. ఇప్పుడు నేను మెచ్యూరిటీ అండి, నేను పోయి పబ్కి వెళ్ళి, నేను బార్ షాప్కి వెళ్ళి మందు తాగినా, మీరు వెళ్ళి తాగినా పెద్ద సొసైటీకి నష్టం జరగదు. మన మెచ్యూరిటీ పీపుల్ మళ్ళీ గంట కొట్టిన వెంటనే మన పని మనం చేసుకుంటాం. ఇది చూసినాడు ఏమనుకుంటాడు పిల్లడు? సతీష్ గారు లాంటి వ్యక్తి కూడా బార్కి వెళ్ళి మందు తాగాడు కదా, అంత గొప్ప అయ్యాడు కదా, నేను కూడా తాగొచ్చు అంటాడు. కరెక్ట్. కానీ ఎఫెక్ట్ ఇప్పుడు ఆవిడన్న మాట వల్ల ఎఫెక్ట్ పెద్దోళ్ళకి ఏం జరగదండి, ఇది పిల్లలకి. సో ఇంట్లో మీరు తల్లి కానీ తండ్రి కానీ మన బిహేవియర్ బట్టే కదండి పిల్లలు ముందుకు వస్తారు. మీరే చెప్పండి, ఎవరైనా ఇప్పుడు మీరు మీ విధానమే నా విధానమే మన పిల్లలకి ఒక ఆదర్శం, రోల్ మోడల్స్. ఎవరైనా అంటే కాదండి, ఫ్రీడమ్ అని బట్టలు దేని గురించి చేసుకుంటున్నాం? ఎదుటి వ్యక్తులు చూడాలనా, లేకపోతే నాకు దేనికి అలా మీరు చెప్పండి. ఫ్రీడమ్ అంటే వాళ్ళ ఉద్దేశం మీనింగ్ చెప్పండి, పోనీ మీ అండర్స్టాండింగ్. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే ఎదుటి వ్యక్తి చూడాలనా?